తీర్చాడు లండన్ నౌకాయాన దూరమైన ఆ పథకాల నుండి యెహోవా వారిని కాపాడి బ్రతికించాడు. భూమి మీద వారి గర్జనలను వారి శత్రువుల శకునము వారిని అపహరించాడు. రోగశయ్యల మీద యెహోవా వారిని ఆదరించాడు. రోగం కలగగా నీవే వారిని స్వస్థపరచావు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను, నన్ను కరుణించము, నా ప్రాణాన్ని స్వస్థపరచు అని మనవి చేస్తున్నాను. అయితే నా శత్రువులు నాకు సమీపించు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోనని చెప్పుకొంచున్నాను. ఒకడు నన్ను చూడవచ్చిన లేదా వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపం పోగు చేసుకొనిచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవాలని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగం వానికి సంభవించియున్నది, వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొంచున్నాడు. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసేవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తును. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్.